హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం కేస్ లాస్ ఎలా రాయాలో చూద్దాం. హౌ టు రైట్ కేస్ లాస్ ఇన్ ఎగ్జామ్. కేస్ లాస్ అనేవి ఎల్ఎల్బి ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో చాలా ముఖ్యమైనవి. అన్ని యూనివర్సిటీ మెయిన్ ఎగ్జామ్స్‌లో తప్పకుండా ఒక సెక్షన్‌లో కేస్ లాస్ అడగడం జరుగుతుంది. కేస్ లాస్ అనేది స్టూడెంట్ యొక్క లీగల్ స్కిల్స్, ఆర్గ్యుమెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి సహాయం చేస్తాయి. ఏదైనా కేస్ లా ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కేస్ లాస్ ఇచ్చినప్పుడు మనం ఈ 7 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇంట్రడక్షన్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఇష్యూస్, రెలవెంట్ లాస్, అప్లికేషన్ ఆఫ్ లా, ఆర్గ్యుమెంట్స్, ఫైనల్‌గా కంక్లూషన్. పోతే ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ ఇంట్రడక్షన్స్‌లో కేస్ లా గురించి బ్రీఫ్‌గా మనం రాయాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన క్వెషన్‌ని ఒక 2, 3 టైమ్స్ చదివితే ఆటోమేటిక్‌గా మనకి ఇంట్రడక్షన్ ఏం రాయాలో, ఆ కేస్ దేనికి సంబంధించిందో, ఎటువంటి లాస్ అప్లికబుల్ అవుతాయో అవి మనకు తెలుస్తాయి. సో ఇంట్రడక్షన్ రాసిన తర్వాత సెకండ్ పాయింట్ ఫ్యాక్ట్స్ రాయాలి. ఇవన్నీ సబ్ హెడ్డింగ్స్ కింద లేదా సైడ్ హెడ్డింగ్స్ కింద రాస్తే బెటర్, ఫుల్ మార్క్స్ వస్తాయి. ఫ్యాక్ట్స్‌కి వచ్చేసరికి ఇంట్రడక్షన్‌లో రాసిన లైన్స్ అన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కావాల్సిన లైన్స్ మాత్రం ఫ్యాక్ట్స్ కింద మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇంట్రడక్షన్‌ని 2, 3 టైమ్స్ చదివితే మనకి ఫ్యాక్ట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇష్యూస్. ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఫ్యాక్ట్స్ దగ్గర నుంచి కానీ, ఇంట్రడక్షన్ నుంచి కానీ, ఆ క్వెషన్ నుంచి కానీ ఆ లీగల్ ఇష్యూస్‌ని మనం పిన్ పాయింట్ చేసి ఇష్యూస్ సెక్షన్‌లో రాయాల్సి ఉంటుంది. ఇష్యూస్ అయిపోయిన తర్వాత రిలవెంట్ లాస్. సో ఏదైనా కేసు మనకి చాలా లాస్ ఉంటాయి కదా! క్రిమినల్ లా అని, కాంట్రాక్ట్స్ అని, ప్రాపర్టీ లా అని, ఇండస్ట్రియల్ లా, ఎన్విరాన్మెంటల్, కాన్స్టిట్యూషన్. సో ఎటువంటి లాస్‌కి సంబంధించింది అనేది మనం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. రిలవెంట్ లా సెక్షన్‌లో యాక్ట్స్ కానీ, లాస్ కానీ, సెక్షన్ నంబర్స్ కానీ, స్టాట్యూట్స్ కానీ, ప్రెసిడెంట్స్ కానీ రాయాల్సి ఉంటుంది. మీకు బాగా గుర్తున్నట్లయితే సెక్షన్ నంబర్స్ రాస్తే ఇంకా మంచిది. ఒక్కొక్కసారి సెక్షన్ నంబర్ గుర్తులేదు. కానీ యాక్ట్ తెలుసు అన్నప్పుడు యాక్ట్ రాస్తే చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్. అప్లికేషన్‌కొచ్చేసరికి ఫ్యాక్ట్స్‌ని, మన లాస్‌ని లింక్ చేస్తే స్టెప్ బై స్టెప్‌గా మనం లింక్ చేసుకుంటూ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లమ్‌కి ఇది, ఈ ఇష్యూని లేదా ఈ ఫ్యాక్ట్‌ని ఏ లాతో మీరు రాయాలనుకుంటున్నారు. మీరు స్కిల్ చూపించే ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది అలా రాస్తే అప్లికేషన్‌లో బావుంటుంది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్. జనరల్‌గా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇద్దరు మనుషుల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటాయి. లేదా 2 కంపెనీల మధ్య గాని ఏదైనా ఉండొచ్చు మనకొచ్చే క్వెషన్స్‌లో. సో మనం ప్రెజెంట్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ చేయాల్సి ఉంటుంది. మన ప్రెజెంటేషన్‌లో ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ఎక్స్, ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ వై కూడా రాయాల్సి ఉంటుంది. సో మీరే కనుక ఎక్స్ అయితే ఎలా బిహేవ్ చేస్తారు? మీరే కనుక వై అయితే ఎలా బిహేవ్ చేస్తారు? అన్నది ఆర్గ్యుమెంట్ సెక్షన్‌లో రాయాలి. అండ్ ఫైనల్‌గా కంక్లూజన్ ఒక కన్సైజ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం అడిగిన క్వెషన్‌కి మనం ఇక్కడ ఆన్సర్ కంక్లూజన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది క్లియర్‌గా. క్లియర్ రిజల్యూషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ న్యాయ విద్య.